హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి ఎన్నో ఉద్యోగాలను అయితే మనం చూస్తూ వచ్చాము. అయితే లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లోని విఆర్డిఎల్ ల్యాబొరేటరీ నుండి మనకైతే ఈ యొక్క మెడికల్ కాలేజ్ నుండి ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయండి. ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ 2, అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ 1, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక వీటికి మేలు ఫిమేలు ఇద్దరు అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హతలు మరియు జీతాభ్య వివరాలు మరియు చివరి తేదీ ఎప్పుడు అనే పూర్తి డీటెయిల్స్ను మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఎలా అప్లై చేయాలనుకునేది కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తూ ఉండండి. సో ఇక లేట్ చేయకుండా మనైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మీకు గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ అట్ విఆర్డిఎల్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ త్రూ కాంటాక్ట్ బేసిస్ ఇన్ ద స్టేట్ లెవెల్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ laboratory VRDL by DHR ICMR under Department of Microbiology at Guntur Medical College Guntur 522004 Andhra Pradesh. The filled in applications form with all the necessary documents should be submitted there by speed post or register post అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా సరే అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. టు ద ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ కన్నవారి తోట గుంటూరు 522004 ఆంధ్రప్రదేశ్ విత్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్ ₹1000 నాన్ రిఫండబుల్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైర్మన్ సిడిఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ పేబుల్ అట్ గుంటూరు ఏపీ డ్రావన్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ స్కెడ్యూల్ బ్యాంక్ అనేది ఇచ్చారండి. ఒకవేళ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేసేవాళ్ళైతే ఈ యొక్క టు ద ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ కన్నవారి తోట గుంటూరు ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అయితే ఉంది అంటే ₹1000 ఫీజు అయితే ఉందండి. దీనికి ఈ యొక్క ఫీజు అయితే మీరు పే చేయాలి. అయితే ఇది నాన్ రిఫండబుల్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక ఏదైనా బ్యాంకులో అయితే మీరు ఫీజు పే చేయొచ్చు. ఆ ఫీజు పే చేయాల్సిన ఇక్కడ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. చైర్మన్ సిడిఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ అని ఆ పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఫర్ ద VRDL కాంటాక్ట్ పోస్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పే క్వాలిఫికేషన్స్ అండ్ అప్లికేషన్ ఫ్రమ్ ఈజ్ గివెన్ బిలో అని అయితే ఇక్కడ ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే మనకి అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి 10వ తేదీ 11/2020 మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే టైం ఇచ్చారు. అంటే నవంబర్ 10వ తేదీ వరకు అయితే టైం ఉంది. ఇక ఇట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ టు ట్రాక్ ద అప్లికేషన్ అండ్ ద అండర్ సైన్డ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే. ఒకవేళ మీరు పోస్ట్లో అప్లై చేసుకుంటే కనుక అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒకవేళ అక్కడ ఎటువంటి లేట్ అయినా సరే పోస్టల్ డిలేస్ లేట్ అయినా మేమైతే బాధ్యత కాదని అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏ పోస్టులు అనేది చూసుకుంటే ఇక్కడ రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ 2 ఒక పోస్టు, అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ ఒక పోస్టు, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయండి. ఇక వీటికి సంబంధించిన శాలరీ విషయానికి చూసుకుంటే ఇక్కడ రీసెర్చ్ సైంటిస్ట్ 2 75,000 అయితే శాలరీగా ఉంటుంది మెడికల్ వాళ్ళకి. నాన్ మెడికల్ అయితే 70,000 ఉంటుంది. అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ 1 మెడికల్ వాళ్ళకైతే 65,000 శాలరీగా ఉంటుంది. రీసెర్చ్ అసిస్టెంట్ 1 అయితే 30,000 వరకు అయితే శాలరీగా ఉంటుంది. ఇక రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. రీసెర్చ్ సైంటిస్ట్కి అయితే ఇక్కడ MD DNB మైక్రోబయాలజీ ఫ్రమ్ MCI రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ విత్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆర్ MSc విత్ PhD ఇన్ మెడికల్ మైక్రోబయాలజీ అలాగే వైరాలజీ జెనెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిజైరబుల్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్కి సంబంధించి బాగుంటుందని చెప్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ డేటా మేనేజ్మెంట్స్ అలాగే పబ్లికేషన్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఇన్ ఇండెక్స్ జర్నలిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హూ విత్ హైయెస్ట్ మెడికల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. రీసెర్చ్ సైంటిస్ట్ 1కు చూస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ MD DNB సో సేమే ఉంటాయి. సో అక్కడక్కడ కొన్ని వాటికి ఏంటంటే ఇక్కడ
ఈ యొక్క ప్రిఫరెన్స్లు చేంజ్ అంటే నోట్ కానీ డిజైరబుల్స్లో కానీ చేంజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ చూసుకుంటే ఎంఎస్సి మెడికల్ ఆర్ జనరల్ మైక్రోబయాలజీ, వైరాలజీ, జెనెటిక్స్, మొలిక్యులర్ బయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. నోట్ ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఒకవేళ డిస్టెన్స్లో చేసిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ రెగ్యులర్గా చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. ఇక డిజైరబుల్ చూసుకుంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు those having experience in ICMR, DHR, CSIR, DBT projects, any other equivalent project in medical colleges, institutes అనేది ఇచ్చారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ డేటా మేనేజ్మెంట్స్లో ఉండాలన్నారు. అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ విత్ మెడికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక ఇన్స్ట్రక్షన్స్ టు ద అప్లికెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ద పోస్ట్ ఆర్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు విఆర్డిఎల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అనేది ఇచ్చారు. దిస్ పోస్ట్స్ ఆర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో పీరియడ్ ఆఫ్ 11 months అనేది ఇచ్చారు. సో ఒకవేళ మీకు మేబీ ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ ద టెన్యూచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ద వర్క్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాఫ్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. మీ యొక్క వర్క్ నచ్చి ఆ యొక్క ప్రాజెక్టును కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తే మాత్రం మిమ్మల్ని అలాగే కొనసాగిస్తామని అయితే చెప్తున్నారు. ఇక పోస్ట్ విల్ బి నాట్ కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పర్మనెంట్ అయితే అవ్వని అయితే చెప్తున్నారు. ఇక పెన్షన్స్, జీపీఎఫ్, పిఎఫ్, లీవ్ బెనిఫిట్స్ విల్ నాట్ బి అప్లికబుల్ యాజ్ పర్మనెంట్ గవర్నమెంట్స్ పోస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక అపాయింట్మెంట్ కెన్ బి, సో ఇదంతా మనకు అంత అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్టర్ స్క్రూనిటైజింగ్ the applicants received from the candidates, eligible candidates will be called for interview. The date of interview will be notified in the individual by email. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో అంటే వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ తీసుకుంటారు కదా, ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్ అయితే చేస్తారు. ఎప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిందని అయితే ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేస్తామని అయితే చెప్పారు బై ఇండివిజువల్గా. సో ఇక అలాగే నోట్ ఏ డిఏ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ either ఫర్ అపియరింగ్ రిటర్న్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ ఫర్ జాయినింగ్ ద అసైన్మెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 40 సంవత్సరాల లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుండి. సో ఇది మనకి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మెడికల్ కాలేజ్కి సంబంధించి వచ్చిన అప్డేట్ అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకోండి, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. అప్లికేషన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ సైంటిస్ట్, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ ఆఫ్ స్టేట్ లెవెల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ విఆర్డిఎల్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అయితే మనకి 10వ తేదీ వరకు అయితే టైం ఇచ్చారు, November 10వ తేదీ వరకు. ఇక ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది, మీ ఫాదర్ నేమ్, ఏజ్, అలాగే పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ మీ యొక్క ఫోటో అతికించి మీకు సెల్ఫ్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక పర్మనెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, అలాగే టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ ఇండియన్ అనేది ఇవ్వాలి. ఇక క్వాలిఫికేషన్స్, మీ నేము, మీ సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అలాగే క్లాస్, డివిజన్స్, పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ మార్క్స్ అనమాట. సో ఇక్కడ తర్వాత ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అని అటాచ్ కాపీస్ అనేది ఇచ్చారంటే ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ రీసెర్చ్ పైన, సో దానికి సంబంధించి కాపీస్ అయితే అటాచ్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, అంటే మీరు ఎక్కడ ఈ యొక్క రీసెర్చ్ చేశారు అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎనీ రీసెర్చ్ ఫండ్ రిసీవ్డ్ అటాచ్ కాపీ అనేది ఇచ్చారు. ఒకవేళ ఈ యొక్క రీసెర్చ్కి సంబంధించి ఏదైనా ఫండ్ అందింటే మీకు దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అంతా మీకు ఫిల్అప్ తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ లాస్ట్ వచ్చేసి మీరు సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా అయితే ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. డౌన్లోడ్ ద అప్లికేషన్ అండ్ సబ్మిట్ ద గివెన్ అప్లికేషన్ along with the following documents. SSC 10th class సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్, ఎండి, పిహెచ్డి, ఎంఎస్సి యాజ్ అప్లికేబుల్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఎంబీబీఎస్, ఎండి, పిహెచ్డి, ఎంఎస్సి యాజ్ అప్లికేబుల్, మార్క్స్ కార్డ్స్ వచ్చేసి ఎంబీబీఎస్, ఎండి, పిహెచ్డి, ఎంఎస్సి యాజ్ అప్లికేబుల్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, అలాగే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఇఫ్ ఎనీ సర్టిఫికేట్ టు బి ఎన్క్లోజ్డ్, కాపీస్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ పబ్లికేషన్స్ యాజ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నోటిఫైడ్, అలాగే సర్టిఫికేట్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, 2 recent passport size photographs and 1 to be pasted an application from another to be pinned to the application form. అంటే ఒకటైతే ఫోటోను అక్కడ అతికించాల్సి ఉంటుంది, ఇంకొక ఫోటోను ఆ అప్లికేషన్కు మీరు పిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు దాన్ని తీసుకోవడం జరుగుతుంది.
సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు చదువుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేను పంపిస్తాను. ఇక ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదంతా కింద ఇక్కడ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారండి, ఇది మనకైతే సంబంధం లేదు. సో ఇది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన ఉద్యోగాల గురించి డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుండా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.